సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా పెంచుకోవాలి, అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎందుకు పెంచుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల మనకి ఏం లాభం? చాలా మందిని మనం గమనిస్తే కొందరు అందరికీ చాలా బాగా నచ్చుతారు. బహుశా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ అపీరియన్స్ కావచ్చు. మనం డీప్గా అనాలిసిస్ చేస్తే ఇంకో విషయం కూడా ఉంది. అదే వాళ్ళు గెయిన్ చేస్తున్న సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. ఇప్పుడు మీకు ఇష్టమైన వారిని గుర్తు తెచ్చుకోండి. మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు మీకు ఎందుకంటే ఇష్టం, వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేసుకోబట్టే వాళ్ళంటే మీరు ఇష్టపడుతున్నారు. మరి మిమ్మల్ని అందరూ ఇష్టపడాలంటే మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇది పార్ట్ 2 వీడియో. ఫస్ట్ వీడియో చూడకపోతే పైన ఐకాన్లో ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, స్టాప్ లుకింగ్ ఫర్ హూ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ యూ. ఎవరైతే మిమ్మల్ని చూడరో వాళ్ళని మీరు చూడకండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఎవరైతే మిమ్మల్ని దేకరో వాళ్ళని కేర్ చేయకండి. మీరు కూడా వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. బహుశా వాళ్ళకి మీ కేరింగ్ అవసరం లేదనుకుంటా. సో అలాంటి వాళ్ళతో మీరు ఎక్కువ కేర్ చూపించడం అనవసరం. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, డోంట్ ఈట్ అదర్స్ పీపుల్స్ ఫుడ్ మోర్ దెన్ దే ఈట్ యువర్స్. ఎవరైతే మిమ్మల్ని విందుకు పిలుస్తారో, అనగా డిన్నర్కి పిలుస్తారో, ఇన్వైట్ చేస్తారో, మీరు తింటున్నప్పుడు ఇది మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటిరా అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వారికన్నా ఎక్కువగా తినడం తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ నార్మల్ ఫ్రెండ్, మీ నార్మల్ ఫ్రెండ్ హోటల్కి తీసుకెళ్ళి లంచ్ పెట్టిస్తే మీ ఫ్రెండ్ కన్నా తక్కువ తినడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానో ఈ పాటికి ఇంటెలిజెంట్ పీపుల్స్ గెస్ట్ చేసుకుంటారు. అండ్ నెంబర్ 3, రెడ్యూస్ హౌ ఆఫ్టెన్ యూ విజిట్ సమ్ పీపుల్. కొంతమంది మనుషులను విజిట్ అవ్వడం తగ్గించండి. మీరు చాలామంది మిమ్మల్ని పండగలకి అండ్ ఫంక్షన్స్కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు పిలిచారు కదా అని మీ పనులు పక్కన పెట్టి పిలిచిన వెంటనే వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళడం వీలైనంత వరకు తగ్గించండి. ఎందుకంటే మీరు వెళ్ళే ఫంక్షన్కి మీరు స్పెషల్ అయి ఉండాలి, అంతేగాని ఆ ఫంక్షన్ మీకు స్పెషల్ కాకూడదు. యూ గాట్ మై పాయింట్? యా. నెంబర్ 4, ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. అందరినీ హ్యాపీ చేస్తావు, ఓకే, బాగుంది. బట్ నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి. అది ఎలా అంటే జిమ్కి వెళ్ళి మంచి బాడీ గెయిన్ చేయాలి అండ్ హెల్తీ ఫుడ్ తినాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. ఇలా మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటే అప్పుడు మీరు ఈజీగా సెల్ఫ్ రెస్పెక్ట్ గెయిన్ చేయొచ్చు. అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ నెంబర్ 5, స్టాప్ సేయింగ్ మోర్ దెన్ నెసెసరీ. అనవసరమైన మాటలను మాట్లాడకండి. అవసరమైన దానికన్నా తక్కువగా మాట్లాడండి. ఎందుకు అంటున్నాను అంటే మీరు గమనిస్తే మీ ఫేవరెట్ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించండి. వాళ్ళని ఎక్కువగా గమనిస్తే వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడైతే అవసరం అనిపిస్తుందో అప్పుడే వాళ్ళు మాట్లాడతారు. అప్పుడే జనం మీరు ఎప్పుడు మాట్లాడతారా అని వేచి చూస్తారు, మీకు రెస్పెక్ట్ ఇస్తారు మీ మాటకి. సో అప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. సో ఈ 5 పాయింట్స్ ఫాలో అయితే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఈజీగా పెంచుకోవచ్చు. మీకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మొదలు పెడతారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే వాయిస్ ఆఫ్ రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రెడీ.